శంషాబాద్లోని లిమ్స్ ఉమెన్స్ అండ్ చిల్డ్రన్ హాస్పిటల్ వైద్యులు సాహసోపేతమైన సర్జరీ చేశారు. గుండెలో రంధ్రమున్న కారణంగా పలు ఆసుపత్రులు ప్రసవం చేయడానికి వెనుకంజ వేసిన ఓ నిండు గర్భిణికి లిమ్స్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ హాస్పిటల్ వైద్యులు ఆశాకిరణంగా నిలిచారు. డాక్టర్ స్మితా రామ్రాజ్ నేతృత్వంలోని వైద్య బృందం అన్ని జాగ్రత్తలు తీసుకుని సాహసోపేతంగా శస్త్రచికిత్స పూర్తి చేశారు. తల్లి శిశువును సురక్షితంగా కాపాడారు. ప్రస్తుతం ఇద్దరు ఆరోగ్యంగా ఉండడంతో కుటుంబ సభ్యులు వైద్య బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి హైరిస్క్ గర్భిణులు గర్భధారణ ప్రారంభం నుంచే క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచించారు. ఈ విజయవంతమైన వైద్య సేవ ఇప్పుడు అందరి ప్రశంసలు అందుకుంటోంది. శంషాబాద్లోని లిమ్స్ ఉమెన్ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ వైద్యులు సాహసోపేతమైన సర్జరీ చేశారు. గుండెలో రంధ్రమున్న కారణంగా పలు ఆసుపత్రులు ప్రసవం చేయడానికి వెనుకంజ వేసిన ఓ నిండు గర్భిణికి లిమ్స్ ఉమెన్ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ వైద్యులు ఆశాకిరణంగా నిలిచారు. డాక్టర్ స్మితా రామ్రాజ్ నేతృత్వంలోని వైద్య బృందం అన్ని జాగ్రత్తలు తీసుకుని సాహసోపేతంగా శస్త్రచికిత్స నిర్వహించారు. తల్లి శిశువును సురక్షితంగా కాపాడారు. ప్రస్తుతం ఇద్దరు ఆరోగ్యంగా ఉండడంతో కుటుంబ సభ్యులు వైద్య బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి హైరిస్క్ గర్భిణులు గర్భధారణ ప్రారంభం నుంచే క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచించారు. ఈ విజయవంతమైన వైద్య సేవ ఇప్పుడు అందరి ప్రశంసలు అందుకుంటుంది. శంషాబాద్లోని లిమ్స్ ఉమెన్స్ అండ్ చిల్డ్రన్ హాస్పిటల్ వైద్యులు సాహసోపేతమైన సర్జరీ చేశారు. గుండెలో రంధ్రమున్న కారణంగా పలు ఆసుపత్రులు ప్రసవం చేయడానికి వెనుకంజ వేసిన ఓ నిండు గర్భిణికి లిమ్స్ ఉమెన్ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ వైద్యులు ఆశాకిరణంగా నిలిచారు. డాక్టర్ స్మితా రామ్రాజ్ నేతృత్వంలోని వైద్య బృందం అన్ని జాగ్రత్తలు తీసుకుని సాహసోపేతంగా శస్త్రచికిత్స నిర్వహించారు. తల్లి శిశువును సురక్షితంగా కాపాడారు. ప్రస్తుతం ఇద్దరు ఆరోగ్యంగా ఉండడంతో కుటుంబ సభ్యులు వైద్య బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి హైరిస్క్ గర్భిణులు గర్భధారణ ప్రారంభం నుంచే క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచించారు. ఈ విజయవంతమైన వైద్య సేవ ఇప్పుడు అందరి ప్రశంసలు అందుకుంటోంది. నా పేరు విఠల్. మేము మా వైఫ్కి 8 months ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు కొంచెం సీరియస్ కండిషన్లో ఇక్కడ లిమ్స్ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం జరిగింది. అప్పుడు మాకు అనేది కొంచెం హార్ట్లో హోల్ ఉండడం వల్ల కొంచెం సీరియస్ కండిషన్ ఉండేది. అందువల్ల ఇక్కడ లిమ్స్ ఉమెన్ చిల్డ్రన్స్ హాస్పిటల్లో అడ్మిట్ అయినాం. అప్పుడు మేడం చాలా స్మిత మేడం మంచిగా ట్రీట్మెంట్ చేశారు. మంచిగా కేరింగ్ తీసుకొని ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచిగా ధైర్యంగా ఒక ధైర్యం ఇచ్చి మంచిగా డెలివరీ అనేది చేయడం జరిగింది. ఎందుకంటే హాస్పిటల్ పరంగా చూసినట్లయితే కేరింగ్ విషయంలో చాలా బాగా చూసుకుంటారు అందరూ. అదేవిధంగా డెలివరీ కూడా మనిషిని ఒక ధైర్యం నింపి మంచి డెలివరీ అయ్యేటట్టు చూస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ హాస్పిటల్ ఒకసారి విజిట్ అవ్వండి, తెలుసుకున్న తర్వాత మీరు ఒకసారి రెగ్యులర్గా చెకప్ చేసుకుంటే మీరు కూడా మంచి డెలివరీ అవుతుంది, ఎలాంటి ఇబ్బంది లేకుండా. బయట హాస్పిటల్ కంటే కూడా ఈ హాస్పిటల్ చాలా బెటర్ అని మాకైతే అనిపించింది.